నీతిమంతుడును పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ సాయంకాలం యొక్క శుభములు. అలాగే మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న చిన్న బిడ్డలకు, పెద్దలకు, విశ్వాసులకు, పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున అందరికీ జన్మదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేవుని వాక్యం, దేవుని ప్రేమించేవారు నీతిమంతులు, భయభక్తులు కలవారు, దేవుని యందు భయభక్తులు కలవారు. మరి దేవుని ఆశీర్వాదములు, దీవెనలు వీరికి ఎలా కలుగుతాయి? దేవుని వాక్యం చెప్తుంది. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. గొప్ప ఆశీర్వాదం. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడే మాట్లాడుతున్నారు. వారు బలముతో ఉదయించు సూర్యుని వలె, ఉదయకాలంలో సూర్యుడు ఎలా ఉంటాడో బలంగా అలాగా ఉంటారంట దేవుని ప్రేమించేవారు. కీర్తనలు 91:14 వచనం, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచదను. చూడండి, తప్పించి గణపరిచే దేవుడు. అనేక సందర్భాల్లో మనం తప్పింపబడుతుంటాం. అనేక సమస్యల నుంచి, అనేక శోధనల నుంచి, అనేక సార్లు మరి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా, మనము మరి మరణఛాయంలో బంధకాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనం తప్పించి స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించాడు. ఎందుకు? అతడు నన్ను ప్రేమించేవాడు కనుక నేను అతన్ని తప్పించాను. అతడు నా నామమును ఎరిగినవాడు, నా నామమును ఎరిగినవాడు, నేనంటే తెలిసినవాడు, నా పేరు తెలిసినవాడు, కాబట్టి నేను అతన్ని గణపరిచాను అని అంటూ, మరి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. దేవుడే అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై. అనేకమైన శ్రమలు వస్తాయి. శ్రమల్లో మనుషులు మనకు తోడుండాలని అనుకుంటాం, మన స్నేహితులు తోడుండాలని అనుకుంటాం, మన బంధువులు తోడుండాలని అనుకుంటాం. అనేక విధాలుగా మనము తోడు కొరకు ఎదురు చూచేవాడిగా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదాన్ని, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. అతను పడిపోయిన పరిస్థితుల్లో అతన్ని నేను విడిపిస్తాను, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తాను. ఈ దేవుని యొక్క వాగ్దానం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచుతాను, దీర్ఘాయువు చేత ఆయుష్ను పొడిగిస్తాను, అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి దేవుని యొక్క రక్షణ ఏమిటో నేను అతనికి చూపించదను అంటున్నాడు. అలాగే కీర్తనలు 92:12 వచనం, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయదు. నీతిమంతుల యొక్క కలిగే ఆశీర్వాదం. లెబనాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడినవై వారు మా దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై దేవుని గురించిన సాక్ష్యం కలిగి ఉంటారు. దేవుని నామమును ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుతారు, సారము కలిగి పచ్చగా ఉంటుంది. ముసలితనమందు చిగురు పెట్టేవారిగా ఉంటారు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క దీవెన. సారం కలిగి పచ్చగా ఉంటారు. భూమిలో అయితే సారం కలిగే భూమి పచ్చగా ఉంటుందో వారు అలా పచ్చగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 9:10, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. జ్ఞానము వెతుకుతుంటాం, జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటాం, పుస్తకాలలో వెతుకుతుంటాం, డిక్షనరీలో వెతుకుతుంటాం. జ్ఞానం ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాం. కానీ జ్ఞానం ఎక్కడ ఉందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. మాకెంత జ్ఞానం ఈ లోకరీతిగా ఉంది.
మనం ఎంత చదువుకున్నాను, ఎంత జ్ఞానం ఉందని మనం అనుకున్నాను, దేవుని యందు భయభక్తులు లేకుంటే జ్ఞానం పనికిరాదని భక్తులు తెలియజేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే జ్ఞానం. జ్ఞానమునకు మూలం అదే. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలియే వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలియే వివేచనకు ఆధారం ఏమిటి? దేవుని గూర్చిన తెలివి కావాలి. ఆ వివేచనకు అదే ఆధారంగా ఉంటుంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, మనుషుల వలన కాదు. దేవుని వల్లనే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. నీవు జీవించు సంవత్సరంలో అధికం. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇన్ని ఆశీర్వాదాలు, ముఖ్యంగా ఆయుష్ని గురించిన ఆశీర్వాదం. దేవుడు నా వలననే, ఎవరి వలనో కాదు, నా వల్లనే నీకు దీర్ఘాయువు కలిగి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు జీవించే సంవత్సరములు అధికమవును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమించే వారిగా ఉంటారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ వారిని జీవించే సంవత్సరంలో అధికంగా చేయగలిగే దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ, ముఖ్యంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలందరికీ దయచేయునుగాక. ఆమేన్.